యాక్టర్స్ తోటి నాకున్న ఫ్రెండ్ రిలేషన్ ఆ పరంగా చూసుకుంటే కమిటీ కుర్రోళ్ళలో నాకు ఎవ్వరూ తెలీదు. ఈ సినిమాల్లో సంగీత్ తోటి ఇది మాది రెండో ప్రాజెక్ట్. మేము ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఒక సిరీస్ చేసాం. అందులోనే శ్రీను గారు కూడా యాక్ట్ చేశారు. నయన్ తోటి ఇది మా మూడో ప్రాజెక్ట్. మేము ఒక 2 వెబ్ సిరీస్ చేసాం. దాని తర్వాత ఇది మాన్సా శర్మ డైరెక్టర్ తోటి మాది 4గో ప్రాజెక్ట్స్. మేము అందరం పింక్ ఎలిఫెంట్ లో పుట్టిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్టు అలా అనిపించింది. కానీ ఇట్స్ వండర్ఫుల్ అండి. అంటే ఏం మిస్కమ్యూనికేషన్స్ లేకుండా చాలా ఫ్రీ కమ్యూనికేషన్. ఎందుకంటే ఎప్పటి నుంచో తెలుసున్నారు, మా లాంగ్వేజ్ ఏంటో మాకు తెలుసు. అండ్ ఫ్రెండ్షిప్ మొదలు అవ్వక్కర్లేదు, ఎక్కడైతే ఆ ప్రాజెక్ట్స్ దగ్గర వదిలేసామో మళ్ళీ అక్కడి నుంచి అందుకున్నట్టు. హాయ్ అండి, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మైకులు కూడా అవసరం లేకుండా గట్టిగా మాడమంటున్నాం ప్రొడ్యూసర్ గారు. మా సినిమా రాకాస రాబోతుంది April 3rd. మళ్ళీ మీరు టైటిల్ కన్ఫ్యూజ్ అవ్వకూడదని మేము కుట్టించుకుని మరీ వచ్చాం అందరం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇందాక నియర్ గారు అన్నట్టు ఫ్యాంటసీ కామెడీ అనే కొత్త జానరాని మేము ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాం. ఇది మీ టిపికల్ హారర్ కామెడీ కింద రాదు. ఇది దీంట్లో ఓన్లీ ఫన్ కాకుండా దిస్ లాట్ మోర్ స్టోరీ, కొంచెం అడ్వెంచర్, కొంచెం హారర్, బట్ 100% ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. మా డైరెక్టర్ గారు విట్లాచారి గారి సినిమాలకి పెద్ద ఫ్యాన్ అనమాట. ఆయన ఆ రోజుల్లోనే మన తెలుగు సినిమాల్లోకి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ చాలా అమేజింగ్గా తీసుకొచ్చారు, మన ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళకి. అలాంటి సినిమాలు, అలాంటి కథలు మన కల్చర్లోనే చాలా ఉన్నాయి, మన ఇండియన్ మైథాలజీలో చాలా ఉన్నాయి. అలాంటి చిన్న ఎక్సెప్ట్ తీసుకుని దాన్ని అడాప్ట్ చేసుకుని కథ రాసుకున్నారు మా డైరెక్టర్ గారు. సో ఓకేనా, సారీ, మంచి ఫ్లో ఉండేది, మర్చిపోయింది నేను. విట్లాచారి గారి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యారు మా డైరెక్టర్. విట్లాచారి గారి స్టైల్లో ఈ రోజుల్లో ఒక మంచి చందమామ కథ తీసి దాన్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్తో నింపేస్తే ఎలా ఉంటుందో అదే మా సినిమా రాకాస. ఇలా మాట్లాడిపోతే మీకు బోర్ కొడుతుంది, నాకు బోర్ కొడుతుంది. సో నేను దీన్ని ఎండ్ చేస్తాను. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగితే మనం వీ కెన్ హ్యావ్ నైస్ చిట్ చాట్ అనమాట. సో April 3rd రాకాస రాబోతుంది, మీరు మర్చిపోకూడదని వెనకాల కూడా కుట్టించుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. పత్రికా మిత్రులందరికీ నమస్కారం, చూస్తున్న ఆడియన్స్ అందరికీ. April 3rd మా రాకాస ఫ్యాంటసీ కామెడీతో మిమ్మల్ని అందరినీ అలరించడం రాబోతుంది. తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ మా రాకాస సినిమా చూసి బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అందరూ మా హీరో సంగీత్ గారు అయితే తన టైమింగ్ తో, తన కామెడీతో చాలా బాగా అలరించారు. సో April 3rd చూడబోతున్నారు. మా మానస శర్మ గారు చాలా అద్భుతంగా రాసుకున్నారు, తీశారు. మా హీరోయిన్ నైన్ సారిక చాలా బాగా చేశారు. ఈ సినిమాలో ఉన్న కాస్టింగ్ కూడా అందరూ చాలా బాగా చేశారు. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ డూ వాచ్ రాకాస April 3rd. థ్యాంక్ యూ సో మచ్. మా మూవీ అంటే చాలా లైక్ ఫ్యాంటసీ అండ్ కొంచెం కామెడీ ఉంటుంది, కొంచెం కాదు చాలా ఎక్కువ కామెడీ ఉంటుంది, కొంచెం థ్రిల్ ఉంటుంది మూవీలో. అండ్ మా శ్రీను గారు, మా హీరో గారు వీరబాబు చాలా బాగా చేశారు మూవీలో. అండ్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటుంది, చిన్నపిల్లల నుంచి ఓల్డ్ పీపుల్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ యా, ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. అండ్ ఇట్స్ రిలీజింగ్ ఆన్ 3rd April. సో ఖచ్చితంగా థియేటర్స్కి రావాలి, ఖచ్చితంగా మా మూవీ చూడాలి, అంతే. థ్యాంక్ యూ సో మచ్.